కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. మంచి డైలాగ్, అది నాకు నచ్చుతుంది. కానీ ఇక్కడ అసలు విషయం చాలామంది మర్చిపోతారు. ఏనుగు కుంభస్థలం కొట్టాలి అంటే ఫస్ట్ ఏనుగు గురించి అవగాహన అయితే ఉండాలనా లేదా? ఏనుగు తొండం ఎంత పొడుగు ఉంటుంది, ఏనుగు కాలు గిట్ట ఎంత లావు ఉంటుంది, తొండంతో ఇట్లా కొట్టిందంటే ఎంత దూరం పడతాం. అదేదో సినిమాలో కదా ఒక హీరోయిన్ని కొడితే వెళ్ళి గుచ్చుకొని చచ్చిపోతుంది. ఏం సినిమా అది? దశావతారంలా. తొండకు అంత బలం ఉంటుంది. అప్పుడు నువ్వు కుంభస్థలం కొట్టుడు గురించి ఆలోచించాలి. నీకు ఏనుగు ఆకారం తెలియదు, ఏనుగు శక్తి తెలియదు. కుంభస్థలం కొడతా అంటే అది పిసుకుతుంది, కాలు కింద దేశి పేగులు గిట్ట బయట పడతాయి. జీవితం కూడా నేను అది చేస్తా ఇది చేస్తా, అరే చెయ్యి పోయి, నువ్వు చెయ్యి, ఎవరొద్దన్నారు? యూ ట్రై ఫర్ దన్ ఇంపాసిబుల్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అయితే దాని మీద అవగాహన అయితే ఉండాలి. కారు ₹1,00,000 అయితే సుఖం ఏముందండి, నీకు నడపడం చేత కావాలి. యూ షుడ్ నో వేర్ ఈజ్ ద గేర్, అది ఎట్లా వేయాలా, బ్రేక్ ఎట్లొత్తాలా. మనిషి తల్లి కడుపు నుంచి పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే స్టార్టింగ్లో ఎవరమండి మనం? నిస్సహాయ స్థితిలో ఉన్న పసికూనలం తల్లి పెరిగి పెద్దగా చేసింది మనల్ని. తర్వాత బోర్లో పడ్డాం, తర్వాత నడవడానికి ట్రై చేసినాం, తర్వాత ఉరికినాం. ఆ తర్వాత ఏం చేయాలి? ఆగడానికి కూడా ప్రయత్నం చేయాలి. నేను ఉరుకుతూనే ఉంటా అంటే గుంతలో పడతాం వెళ్ళి. ఇవన్నీ అప్లై చేయాలి. బ్రేక్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు స్లో అవ్వాలి, ఎప్పుడు స్పీడ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకు అవగాహన ఉన్నప్పుడు జీవితంలో సక్సెస్ అవుతాం. దీన్నే పరావిద్య అంటారు.